రంగారెడ్డి జిల్లాలో భారీగా కొత్త నోట్లు పట్టుబడ్డం కలకలం రేపుతోంది. కొత్తూరు దగ్గర నిర్వహించిన తనిఖీల్లో పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న 82 లక్షల రూపాయల్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదులో 71 లక్షల కొత్త కరెన్సీ ఉంది. పోలీసులు చంద్రారెడ్డి, శివారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు ఎవరికి సంబంధించింది, ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇక కొత్తూరులో కొత్త నోట్ల కలకలానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కొత్త నోట్లు ఎవరు అనేది తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు? సంతోష్, రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీల్లో కొత్తూరు వద్ద జరిగింది ఘటన. 82,70,000 రూపాయల కొత్త నోట్లు పోలీసులు పట్టుకోవడం జరిగింది. గత రాత్రి కొత్తూరు జాతీయ రహదారిపై ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా టాటా ఇండిగో వాహనంలోని AP290BS 2736 అనే నెంబర్ గల కారులో తనిఖీ నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. కారులో ఉన్న ఇద్దరిని ముత్కూర్ చంద్రారెడ్డి, పంది శివారెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. వారి స్వగ్రామం ఫరూక్ నగర్ మండలం మతులాపూర్ గ్రామం. వీరు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న స్థానికంగా రిజిస్ట్రేషన్ కోసం స్థానికంగానే ఈ నగదును వాళ్ళు సేకరించడం జరిగింది. అంటే కొంతమంది బ్యాంకుల్లో ఉన్న వాటిని 82 లక్షలు సేకరించి హైదరాబాద్ లో వీటిని ఎక్కువ కమిషన్ కు అమ్మడానికి కొత్తూరును వాళ్ళ స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నిన్న అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే కొత్తూరు పోలీసులు ఒక గంట క్రితం వీళ్ళను మీడియా ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది చంద్రారెడ్డి, శివారెడ్డిలో. అయితే వీరు కూడా అదే వాళ్ళు చేసిన దాన్ని ఒప్పుకుంటున్నారు. స్థానికంగానే మేము ఇవి పోలీసు సేకరించాము, దీన్ని హైదరాబాద్ లో కమిషన్ ఒక 20% కమిషన్ కు వెళ్తుండగా రాత్రి పట్టుబట్టడం జరిగింది. అయితే పోలీసుల వర్షం ప్రకారం అయితే కారును ఆపి తనిఖీ చేస్తుండగా వాళ్ళు వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నించగా మేము వాళ్ళని పట్టుకున్నామని చెప్పండి. అయితే విచారణ కొనసాగుతుంది. అయితే వీళ్ళు ఈ 82 లక్షలను తీసుకెళ్తున్నారు ఏంటనేది విచారణ జరుగుతుంది. అయితే ఈ 82,70,000లో 71,10,000 రూపాయల కొత్త 20,000 నోట్లు ఉండగా 11 లక్షల రూపాయల్లో ఎక్కువ శాతం 100 నోట్లు, 50 నోట్లు, 20 నోట్లు, 10 నోట్లు కూడా కొత్తవి ఉన్నాయి. అయితే వీటిని అయితే ఇంకా ఇద్దరు ఎక్కడి నుంచి ఇచ్చారు, వీళ్ళు చెప్తూ నిజమైన అబద్ధమైన అని చెప్పేసి ఈ కొత్తూరు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరిని మాత్రం ఇప్పుడే మీడియా ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది. సంతోష్. థ్యాంక్ యూ రమేష్. పిల్లల రైతులు ఉన్నారు సార్, 5 మంది రైతులు ఉన్నారు. అక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు సార్. మరి నోట్ ఎక్కడికి తీసుకొచ్చింది అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ మాకు 8% తీసుకొని వచ్చారు సార్. ఎక్కడ వాళ్ళు? షాద్నగర్ సార్. వాళ్ళు ఏం పని చేస్తారు? అంటే ఇదే సార్ రియల్ ఎస్టేట్. ఎంతమంది సహకరించింది మొత్తం డబ్బులు తీసుకోవడం? 8 నుంచి 10 మంది దాకా. అన్నారం పోస్ట్ మాస్టర్ దగ్గర కూడా ఆయన కమిషన్ తీసుకోలేదు సార్. ఆయన రైతులకు అంచనీకి ఆయన 3-4 ఊళ్ళు ఉన్నాయి సార్. ఆయనకు 100s కావాలని మాకు అంటే మేమేం చేసినామంటే ఆయన 2000 నోట్స్ మాకు ఇచ్చిండు. పింఛన్లు వంచాలి కదా సార్, పింఛన్లు వంచడం కోసం ఆయన ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ కోసం మొత్తం 100 తీసుకొని మాకు 500 ఇచ్చింది సార్. మాకు ₹1 మొత్తం కమిషన్ తీసుకోలేదు. అంటే ఆయన 2000 మీరు 2000 తీసుకొని మాకు ఇచ్చిండు ఆయన. మేము 100 ఆయనకి ఇచ్చినాం సార్. అంతే రైతులకు పింఛన్ లేని ఇబ్బంది అవుతుందంటే ఈ బ్యాంకులకు బ్యాంకులలో మేము పోలేదు సార్. బ్యాంకులలో రైతులకు ఆసరా పింఛన్ సార్. రైతులకు ఆసరా పింఛన్లు వంచడానికి ఆయనకు చిల్లర దొరుకుతలేవు, చేంజ్ రైతులకు వాళ్ళు పింఛన్స్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందంటే మొత్తం 100s తీసుకో మాకు కూడా 2000 ఉండని అని చెప్పి మేము ఆయన తీసుకొస్తాం. ఆయనకి ఇలాంటి సంబంధం లేదు సార్.